తల్లిగారి ఊరు ఇదే అంటాడు. సత్యనేమో ఇక్కడ స్థానికుడు, రైటు లెఫ్ట్ స్థానికులు ఉన్నారు. ఇంకా నేను పోవచ్చు కావచ్చు, కానీ మా అక్క చెల్లెలకు ఒకటే ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చినాం నేనేం మాట్లాడతలేడు, వచ్చిండు పోతాడు, ఎందుకు ఓటు వేయాలని చెప్పి. ఇవాళ మీరందరూ రేవంత్ రెడ్డి అన్నను ఆశీర్వదించి 6 గ్యారెంటీలు అమలైతాయన్న ఒక ధీమాతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టినట్టు చేశారు. ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నిజంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మొన్న రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నా, మొన్న మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతుంటే, ఎప్పుడు మాట్లాడినా ఆయన ఒకటే పని చేస్తుండే. అక్కలారా మీరు వినండి, గుసగుసలు ఆడుతున్నారు, కిందికి రాగా లొల్లి చేయాలనుకుంటున్నారు. మీ లొల్లి అవసరం లేదు, నేనే చెప్తా మీ బాధలన్నీ. మీకు కావాల్సిన ఏంటంటే, ఒకటేమో ఉచిత బస్సు ఇచ్చారు, అది మర్చిపోతాం, అయిపోయింది కదా కొత్త. ఓకే, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచారు, అది మర్చిపోయినాం. మనకు కావాల్సింది ఏది, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలది, ఏది కరెంట్ ఇస్తానా 200 యూనిట్లు ఇస్తలేరు. వీళ్ళు దొంగలు అనుకుంటున్నావు అక్క, ఏం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలైన అవి 2, ఏది గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ. ఓ అక్క, నువ్వేమన్నా నాతో మాట్లాడు, మధ్యలో ఎవరు మాట్లాడు. మీకు ఆ 2 హామీలు అమలు కాకపోతే, ఎవరికైనా రాకపోతే, నేను రంజిత్ రెడ్డిని మీకు ఆ పైసలు నేను ఇస్తా. ఎందుకంటే ప్రభుత్వం అందరి అకౌంట్లలో వేసింది, మనకి ఎలక్షన్ కోడ్ ఉంది, కౌంటింగ్ ఉంది తప్ప మీకు ఎవరికైనా రాకపోతే నేను ఇస్తా. ఇంత గట్టిగా చెప్తున్నా. ఇదే సరస్వతి కూడా ఇస్తా, ఇదే మర్రి చెట్టు కింద నిలబడి చెప్తున్నా, పక్కా ఇస్తా. మళ్ళీ రాబోయేది సర్పంచ్ ఎలక్షన్స్, మళ్ళీ మేము వస్తాం, మేము మొహం చూపెట్టాలి. ఇక ఇండ్ల గురించి మాట్లాడతారు, నేను ఇండ్ల గురించి చెప్తున్నా. అన్ని అడుగుతాను, నువ్వు నీ అడిగింది నేను చెప్తా, అన్నీ చెప్తా, ఆగు. అన్ని ఇస్తానే, అన్ని. ఇవాళ నేను ఇది మాట్లాడడానికి ఇంకో మాట కూడా మాట్లాడు, అన్నిటికి నువ్వు జవాబు చెప్పాలి. ఓకే, మీకు అందరికి ఇండ్లు కావాలి. ఇవాళ ఈ సంవత్సరం ఇక్కడ 3500 ఇండ్లు ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం 3500 ఇస్తారు, 3వ సంవత్సరం 3500 ఇస్తారు, 4వ సంవత్సరం 3500, 5వ సంవత్సరం 3500. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి వస్తుంటుంది. మనకి 2 బిడ్డలు ఉంటారు, 2 బిడ్డల పెళ్లి ఒకటేసారి చేస్తామా? ఒక బిడ్డ పెళ్ళికి ఇంకో బిడ్డ పెళ్లి చేస్తాం. లగ్గం చేసినంతే, ఏది చేసినా, చదువు అయినా, మంచి బట్టలు కుట్టియాలన్నా ఒకళ్ళకి కుట్టిస్తూ ఉంటాం. అట్లా ప్రభుత్వం కూడా మన సంపద సృష్టించుకోవాలి, సంక్షేమాన్ని పెంచాలి. అట్లా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇవాళ ఆ హామీ ఇంత గట్టిగా చెప్తుండు. ఇవాళ మీరు చూస్తుండ్రు రోజు రేవంత్ రెడ్డి అనే పేపర్ల న్యూస్, ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలు అంటారు. ఒక ముఖ్యమంత్రిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా చేస్తా అని చెప్పి తప్పించుకొని ఎన్నేళ్ళు తిరుగుతాడమ్మా? ఒక ముఖ్యమంత్రి పదే బయటికి వచ్చినాడు, ఇవాళ చెప్తాడు, రేపు చెప్తాడు, ఎల్లుండి చెప్తాడు. అట్లా 3500 ఇస్తా అంటాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు. 2500 రూపాయల హామీ అమలు చేసేది కోడలికి 2500, అత్తకు 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినాక ఏదైనా ఒక సంక్షేమ పథకం అమలు కాని ఎక్కడైనా ఉంటుందా? ఇవాళ పెద్ద మనిషి అడుగుతాడు 2500 ఎప్పుడు ఇస్తారని చెప్పి. నేను అడుగుతున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజాం. అది ఏదంటే ఒక మాట చెప్పినాక ఆ మాట మీద నిల్చుంటున్నారు. ఎప్పుడైనా పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తూ వస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. అడిగినావు అయ్యోదన్నా 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని? శ్రీరామచంద్రుడు, ఇవాళ అయోధ్యలో ఉన్న శ్రీరామచంద్రుడు నేను ఒక బీజేపీ కార్యకర్తకి శ్రీరాముని అంటాడా? అరే దేవుడమ్మా, మనం అందరం హిందువులం, మనం అందరం కొలుస్తాం, అందరికి ఆరాధ్య దైవం, అందరి వాడు శ్రీరామచంద్రుడు. పట్టాభిషేకం అయినాక జనాల మధ్యలో తిరిగి శ్రీరామచంద్రుడు. అందుకే రేవంత్ నిన్న కరెక్ట్ మాట చెప్పిండు, శ్రీరాముడు గుళ్ళు ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి అని చెప్పి. కరెక్టా కాదు? అది మన భక్తి మన గుండెల్లో ఉండాలి. మన గుండెల్లో ఉంటే నీకింత నమ్ముతావు, ఇంకోళ్ళు ఇంత నమ్ముతారు, ఇంకోళ్ళు ఎక్కువ నమ్ముతారు. ఎంత నమ్ముతేందమ్మా? మనకి ఇష్టానుసారంగా దేవుని మొక్కుకుంటాం. అది భక్తి అంటే, అది కులమానం అంటే, అది శ్రీరామచంద్రుడు అంటే. ఇక పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరు, 15 లక్షల అకౌంట్లు ఇయ్యరు. అదే ఇట్లా చేస్తూ పోతుంటే మనమేమో ఇట్లా చేస్తాం. ఒక హామీ నెల రోజులు లేట్ అయితే ఇంత గట్టిగా మనం మాట్లాడతాం. ఎందుకంటే
మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగే హక్కు మనకు ఉంటుంది. అడిగే హక్కు మీ అందరికి ఉంది, నీకు కూడా హక్కు ఉంటుంది. ఎందుకంటే మీరు గెలిపించి రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూర్చోబెట్టిండ్రు. రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూర్చోగానే యాదిమరు ముఖ్యమంత్రి కాగానే, ముఖ్యమంత్రి అనేది ఒక పోస్ట్. అక్కడ మీరు అందరూ గెలిపిస్తే అక్కడ కూర్చుంటాడు ఆయన. మీరు మీకు చెప్పిన హామీలు అమలు చేయకపోతే మళ్ళీ నిలబడాలి కదా ఎలక్షన్లు. ఆయన కూడా ఆయన కాన్స్టిట్యున్సీకి రేపు ప్రొద్దున మనకి ఎలక్షన్స్ రావా? ఇట్లా ఇది హామీలు అమలు చేసే పార్టీ, ఇది కథలు చెప్పే పార్టీ అవతల పార్టీ. మీకు ఎప్పుడైనా విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడైనా వచ్చి ఏదైనా 10 రూపాయలు సహాయం చేసిండు ఎవరికైనా? నేను చేసిన. ఎవరు నా ఇంటికి వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను చేసిన. ఆయన ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ నేను టీవీలు ఇచ్చిన. ఆయన ఎందుకు రాలే? కోవిడ్ టైంలో నాకు పిల్లలు లేరా? నా పిల్లలు అనరా బయటికి పోకొని? ఆయనకే పిల్లలు ఉన్నారా? ఇప్పుడు అంటుండు ప్రతి గ్రామం పోతా అంటుండు. ప్రతి గ్రామం పో విశ్వేశ్వరరెడ్డి, ప్రతి గ్రామం పో, ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ చూసి రాపో అని నేను చెప్తున్నా. అవునా కాదా? అప్పుడు కోవిడ్ టైంలో ఇవ్వాల్సింది, కానీ ఇప్పుడు వచ్చి ఓట్ల కోసం దండాలు పెట్టేది ఏంది? పోయి చూసినామని నేను టీవీలు ఇచ్చిన. ఏ ఒక్క గ్రామ పంచాయతీ అయినా యావత్ చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ ఇవ్వకపోతే నన్ను అడగండి. ఇది విషయం. పనితీరు ఇది. మేము చేసిన పనితీరు చూసి మమ్మల్ని ఆదరించమంటున్నా. నేను మీ కష్టార్జితం ఏంది? మా ఇంటికి వస్తే ఎవరిని గుర్తుపడతా? ఇక్కడ చెప్తా, నేను 50 పేర్లు చెప్తా. ఒక పేరు చెప్పమని విశ్వేశ్వరరెడ్డిని గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఒక నాయకుడు ఉన్నప్పుడు, ఒక ఎంపీగా మీరు గెలిపియాలన్నప్పుడు ఇట్లా చెప్తూ పోతా. మీరు రాబోయే మే 13 ఎలక్షన్ నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి. నేను మీ మధ్యలో ఉంటా. ఏ ఆపద వచ్చినా నేను చేసి పెడతా. ఏ హామీ అయినా అమలు కాకపోతున్న మమ్మల్ని నిలదీయండి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.